హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇదేంటంటే మేము వైజాగ్ వెళ్ళగానే మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఒక డే అంతా ఉన్నాము. ఆ రోజు మేము ఏం చేసామనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే చూస్తారనమాట. ఇక్కడ వచ్చేసి జాను మా కోసం కొన్ని స్పెషల్ వంటకాలు అయితే చేస్తాననింది. సో దానికోసం బావగారు ఇంకా చందు వెళ్ళి ఫిష్ ఇంకా అలాగే చికెన్ కూడా తీసుకొని వచ్చారు. పెందుత్తులో ఉంటుందన్నమాట. చాలా ఫ్రెష్ చేపలు చికెన్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో పెందుత్తు దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు పట్టుకొని వస్తున్నారు. ఇక్కడ అరుణాత్య హాయ్ చెప్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. యాక్చువల్గా చేసేసాం కాదు, జాను మొత్తం చేసింది. నేను జస్ట్ వీడియో వరకే ఉన్నాను. అదే చేస్తాను అని చెప్పింది. ఇక్కడ బావగారు ఒక స్పెషల్ మ్యాజిక్ చేశారు. అదేంటో నేను తర్వాత చూపిస్తాను. జాను చికెన్ చేసిందని చెప్పేసి ఇంకా అరుణాత్య ఫిష్ కర్రీ అయితే వండారనమాట. చాలా బాగా కుదిరింది ఆ రోజు. బావగారు ఏం చేశారంటే యాక్చువల్గా జాను చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది చాలా బాగా చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద పీసులు కొట్టుకొని వచ్చారో. కానీ ఇంకేం చేయలేక ఇంకా వాటినే వండిందనమాట. యాక్చువల్గా 6 పీసెస్ తీసుకొని వచ్చారు. ఇవి ఒకటి తింటేనే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంది కదా. సో ఇంకా రెండు వద్దులే అని చెప్పేసి ఇంకా అది మొత్తం మిక్సింగ్ అయితే చేసేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇందులో ఏమేసిందంటే మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే చికెన్ పీసెస్ ఇట్లా చిన్నగా కట్ చేశారు కదా. సో వాటికి అప్లై చేసుకోవాలంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇంకా తర్వాత అయినా చేయాలి. నేను ఎప్పుడు చికెన్ ఫ్రై అయితే ట్రై చేయలేదన్నమాట. మొత్తం జానుయే ప్రిపేర్ చేసింది. ఇక్కడ చందు వచ్చేసి వాళ్ళ వదినతో మంచిగా ఫన్ చేస్తున్నాడు. నాకు కూడా చెప్తున్నాడు నేర్చుకో ఎలా చేస్తుందో చూడు అని చెప్పేసి. సో అందుకనే తన్ని కూడా వీడియో చేశాను అనమాట. చూస్తున్నారు కదా మొత్తం ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంది కదా. ఆ పేస్ట్ని అయితే ఫస్ట్ మొత్తం చికెన్ లోపలికి అంతా పట్టేట్టుగా మొత్తం దానికైతే అప్లై చేసుకోవాలన్నమాట. నార్మల్ సైజులో ఈ లెగ్ పీస్లు ఉంటే ఎలా అంటే 20 మినిట్స్లోనే మనకి కుక్ అయిపోతుంది. కాకపోతే ఇది పెద్ద సైజు కదా, సో చాలా టైం పట్టింది. సో అది అలా పొయ్యి మీద ఉంటూనే మేము అందరం రూమ్లోకి వచ్చేసి ఇంకా ఫన్ చేసుకున్నాం అనమాట. చాలా డేస్ తర్వాత కలిసాం కదా. సో ఇంకా చాలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం, మధ్యలో గేమ్స్ ఆడుకున్నాం. అసలు టైమే తెలియలేదు. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మనకు కావాలి అనుకున్నప్పుడు టైం ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అసలు గడువు అంటే అసలు వెళ్ళదు. సో ఇంకా అలా ముచ్చట్లయితే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి జాను చందు కోసం మళ్ళీ స్పెషల్గా వంకాయ అండ్ బంగాళదుంప కర్రీ కూడా ఉంటుంది. ఎందుకంటే చందు సండేస్ నాన్ వెజ్ తినడు అనమాట. సో మళ్ళీ స్పెషల్గా బంగాళదుంప అది కూడా వండింది. సో పీస్ అయితే ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం దాన్ని మగ్గించుకోవాలన్నమాట. లిటరల్లీ 40 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో మధ్యలో టీవీ చూసుకొని వంట చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను అన్ని మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. నేను క్యాప్చర్ చేసినంత వరకు వీడియోలో అయితే పెడుతున్నాను అనమాట. ఇది నాకు ఒక మెమొరీ లాగా ఉండాలి కాబట్టి. అండ్ నేనైతే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ష్యూర్గా ట్రై చేస్తాను. ఎట్లా వచ్చిందో రిజల్ట్ అనేది చూడాలి. ఎందుకనంటే చూసింది వేరు చేసింది వేరు అంటారు కదా. ఇంకా అందరం అయితే తినడానికి అయితే కూర్చొని పోయామన్నమాట. సో ఫుల్గా తిన్నాము. అప్పుడే బావగారు వాళ్ళు కొత్త టీవీ కొన్నారనమాట. సో ఇంక పెద్ద స్క్రీన్లో కొత్త సినిమా చూసుకొని మంచిగా తినుకొని ఎంజాయ్ చేసాము. దాని తర్వాత చాలా ఫన్ చేసుకున్నాం. సో అవన్నీ నేను యాడ్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఈవినింగ్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా ఇంటికి వెళ్ళే రూట్ అసలు ఎంత బాగుంటుందో. చుట్టూరా పొలాలు ఉంటాయి, మధ్యలో చెరువులు ఉంటాయి. ఎప్పుడెప్పుడు మా అమ్మ వాళ్ళని చూస్తానా అన్నట్టు అనిపించింది అనమాట. 2 మంత్స్ అయిపోయింది కదా. సో ఇంకా పెళ్ళి అయింది అని అంటే ఆడపిల్లకి అమ్మ వాళ్ళని ఎప్పుడు చూడాలి అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఒక చెరువు ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో. యాక్చువల్గా చెరువు అంతా కూడా కమల పువ్వులు, అదే తామర పువ్వులు అంటారు కదా, అవి ఉంటాయి. కానీ ఆ రోజు అసలు ఒక్క మొగ్గ కూడా లేదనమాట. మొత్తం చెరువే ఉంది అండ్ ఆకులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా పువ్వులు కనపడతాయేమో అని క్యాప్చర్ చేశాను కానీ ఎక్కడా కూడా కనిపించలేదనమాట. యాక్చువల్గా మేము వచ్చింది మా మామయ్య వాళ్ళ ఇంట్లో దిగుతున్నారు. సో అందుకోసమని మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఈత చెట్టు ఉందన్నమాట ఇక్కడ. సో మొత్తం ఈత పళ్ళు ఉన్నాయి. సో అందుకనే క్యాప్చర్ చేశాను. సో ఈ చిన్న వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఓ తీయని పరిచయమా